సంబంధం చాలు. ఎడిట్ చేస్తే బెటర్ వాళ్ళకి వస్తుంటుంది. బానే ఉంది. ఫంకీ వన్ ఇన్ ద గ్రూప్ రెగ్యులర్ గా షార్ట్స్ టీ-షర్ట్లు షో దిస్ ఆఫీస్ కి వస్తారు. మేము ఉన్నాం కాబట్టి ఇలా వచ్చారా? ఇంకా ఉంటుంది. మన పాయల్ వరకు టీడీసీ ఎందుకు కట్టలేదని నన్ను అడగలేదు. మంచి విషయం అదే. గుర్తు చేశారు ఇవాళ అడుగుతాండి. ప్రొడ్యూసర్ కష్టాలు. చెట్ట విషయం కొంచెం సతాయించింది. కొంచెం పబ్లిసిటీకి రమ్మంటే కొన్నిసార్లు. పబ్లిసిటీ కావాలంటే అది ప్యాచ్ వర్క్, అది సెపరేట్. అవునా? చూసారా ఎంత కమర్షియల్ గా ఉందో. అది వస్తుందని నాకు తెలుసు. సరే మన ఇంద్ర గురించి. ఇంద్ర ఈజ్ గుడ్ బాయ్, ఆల్వేస్ గుడ్ బాయ్. పాప ఈ సినిమా గురించి చాలా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన శక్తికి మించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు. స్టిల్ ఇప్పటికీ పెడుతున్నాడు. ఒక విధంగా ఈ పబ్లిసిటీ దీనికి దానికి మొత్తం తనే చూసుకుంటున్నాను. నేను షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. ఫోన్ కాంటాక్ట్ ఉంటున్నాను కానీ బట్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని అంటే ఇప్పటికి కూడా తన శక్తికి మించి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. చెడ్డ విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా డిస్కరేజ్, అంటే వేగంగా డిస్కరేజ్ అయిపోతుంటాడు కొన్ని జరుగుతున్నప్పుడు. అది ఒకటి కొంచెం చెడ్డ. అది కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే మంచిది. ఇమ్మీడియట్ గా ఆ స్పాట్ లో డిస్కరేజ్ అయిపోయి కొంచెం ఇదైపోతూ ఉంటాడు. అది ఒకటి ఆయనలో మైనస్. ఇమ్మీడియట్ ట్రిప్ అయిపోతుంటది. అది కొంచెం బ్యాడ్ హ్యాబిట్. కొంచెం ఫోన్ చేసి అయిందా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిందా లేదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిందా లేదా. అవునండి, మిమ్మల్ని అదే కదా అడగగలుగుతారు. టెన్షన్ ఏంటి? 3 నెలలు టెన్షన్ అదే కదా. మన నిఖిల్ గురించి అండి. నిఖిల్ ఈజ్ కాంప్లైంట్ బాయ్, అమూల్ బాయ్, కాంప్లైంట్ బాయ్. ఎప్పుడు చాలా తన పని చేసుకెళ్ళిపోతా ఉంటాడు. చెప్పినా ఒకటైనా ఉంటుంది, ఒకటి కాదు చాలా వస్తాయి. బ్యాడ్ విషయం ఏంటంటే మనం చెప్పిన దాన్ని వింటున్నట్టు వింటాడు కానీ ఏం వింటాం. మంచి చెడు రెండు పక్క పక్కనే ఉంటాయి అంటే ఏంటో అనుకున్నాను కానీ జస్ట్ ఇట్లా మర్జ్ అయిపోయి ఉన్నాయి. ఆ సలీం గారు వెయిట్ చేస్తున్నారా? సారీ, నా గురించి చెప్పండి. నేను ఇంకా ప్రమోషన్స్ రావాలా? అచ్చా, రావాలంటే మంచిదే చెప్పండి అని. రావాలిగా. చాలా మంచోడండి. తనలో ఉన్న మంచి విషయం అంటే వెరీ వెరీ గుడ్ బాయ్, వెరీ టాలెంటెడ్ బాయ్. పెట్టాడు కదా వెరీ టాలెంటెడ్ బాయ్. ఈ రోజు కొంచెం లుకింగ్ ఏదో cute and pink. He's looking pink actually. Actual pink. Yeah, he's blushing. I'm not well. సరే ఇప్పుడు ఇవ్వండి ఒక్కటి. ఒక వెతికి చెప్పాలి విషయం, మాక్సిమం స్మోక్ అవాయిడ్ చేస్తూ బాగుంటుంది. కొంచెం తగ్గిస్తే బెటర్. అమ్మో, ఆరోగ్యానికి హానికరం. పూరే ప్రమోషన్స్ కు ఆరోజు ఓకే, సలీం గారు మీ రిక్వెస్ట్ ప్రకారం మీరు త్రినాథ్ గారి గురించి చెప్పండి అయితే. He's a wonderful person. ఓకే, ఆయన ప్రమోషన్స్ కి రావాలా? He has a beautiful heart. He's amazing, too much supporting, and genuine I'm telling you, ये सब तो अलग था. Climax, we did the climax. He somehow said, I want some change in the climax. We reshoot the climax twice. Oh, okay. Even some producer will say, no, enduku climax అయిపోయింది కదా. But he saw the footage and he said, no, I want to reshoot it twice. The entire climax is we have done it three times. Oh. So that is a good thing about a producer. He wants it the way, and Nikhil, everyone, Karthik, everyone cooperated. Someone was busy shooting somewhere else. Payal was busy. I was like, so then again matching everyone's date, we reshoot the entire climax again. ఒక్క రోజు అంతమంది డేట్స్ దొరికి షూట్ చేయడమే కష్టం అయితే 3 సార్లు మీరు షూటింగ్ చేశారా? ఓకే, సో చైల్డ్హుడ్ లో చేసినటువంటి క్రేజీ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇలాంటి దొంగతనానికి రిలేటెడ్ గా మనం చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేయడం, రబ్బర్ దొంగతనం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటివి ఇక్కడ మాడీ గారు నవ్వుతున్నారు కాబట్టి ఆయన చాలా చేసినట్టున్నాడు. చెప్పండి మాడీ గారు. तरकारी ला लिए, वो ला लिए, दाल शक्कर, सुपरमार्केट साथ है पहले जाके लाना 4 आने 8 आने, 1 रुपये
Delivery charges. డబ్బుల్లో నుంచి కొంచెం हाँ रख लेना, घर वालों को भी मालूम था बच्चा जो है थोड़ा Delivery charges. आइसक्रीम खाने, चॉकलेट वॉकलेट कुछ भी खाने, मगर क्या है जाके लाता तो सही। अच्छा तो कोई जो 4-5 भाइयां रहते ना, हाँ हाँ कौन जाते हैं बिलाने को, तो सब उठते थे मैं जाता हूँ तो बस हम चुराते थे पैसे। चुरा लिया है थोड़ा सा हमने. घर वालों को मालूम। నాకు ఎందుకో డేవ్జాన్ గారు ఏదైనా చేసి ఉంటారేమో అనిపిస్తోంది. ఏంటది? అంటే కథలు చెప్పాలి. చెప్పండి. He is the thief of hearts. అంటే నా గర్ల్ ఫ్రెండ్ డేట్కి వెళ్ళినప్పుడు తన పర్స్లో, నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా వెళ్ళి చెప్పాను, తన పర్స్లో షీ హ్యాడ్ ఎ స్మాల్ షాట్ ఆఫ్ వాడ్కా ఆఫ్ 90 ml. ఏంటో చెప్తున్నాడు ఈయన. తనకు తెలియకుండా నేను తీసేసుకుని జోబులో పెట్టేసుకుని వచ్చాను. ఆహా, ఆమె దొంగతనంగా తీసుకొని వచ్చి పెట్టుకుంటే మీరు అయిపోయింది స్టోరీ. ఇద్దరికి మేడ్ ఫర్ ఈచ్. ఎందుకు బ్రేకప్ అయింది? ఏంటి? డైమండ్ అటెంప్ట్ చేశాడు మ్యూజియంలో సలార్జంగ్ మ్యూజియంలో చిన్నప్పుడు కాదు, ఇవర్ 11 years is what you said. అరౌండ్ 10 అనుకో. వామ్మో, ఇవన్నీ మీరు షోలో చెప్తున్నారు. అప్పుడు కేసు నమోదు అవ్వకపోయినా ఇప్పుడు నమోదు వదిలేసారు పోలీసులు. ఏం చేశారు? కేసు రిజిస్టర్ అవ్వలేదు. మ్యూజియం కి డైమండ్ ఒక బాక్స్ లో ఉండే, బాక్స్ లో బాగుంది కదా అని చేయిపెట్టేలా. అచ్చా, సెన్సర్లు మోగినాయి, పోలీసులు వచ్చారు, గన్నిలా పట్టుకొని వచ్చారు. మా మమ్మీ ఏమో వాడికి ఏం తెలియదు, వాళ్ళు తెలియక పెట్టాడు అని బాగుందని చూసారు అంతే. వాళ్ళేమో అక్కడ పెట్టేసి అని చెప్పి. అయితే మీ ఇంటెన్షన్ దొంగతనం కాదు, ఇన్నోసెన్స్. అదే బాగుందని తీసారంటే. కాకపోతే పెద్దదానికి టార్గెట్ చేశాడు. అదే అప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట ఈ థ్రిల్లర్ స్టోరీలు తీయాలి అనేటువంటి ఆలోచన. అది ఇప్పుడు చౌర్యపాఠం వరకు వచ్చింది మేడం. 11 years కి మొదలైనటువంటి ఆ కుర్రాడి ఆలోచన ఇప్పుడు ఇప్పటి వరకు తీసుకొచ్చింది. ఓకే త్రినాథ్ గారు, 1% ఇక్కడ హ్యాండ్ కప్ చేసేసుకోవాలి 24 hours ఈ టీమ్ లో అంటే ఎవరితో హ్యాండ్ కప్ చేసేస్తారు? ఓ మొత్తం ఈ టీమ్ లోనా? ఈ టీమ్ లో దేవ్జానా? ఎందుకు? కంపెనీ ఉంటాడు కదా. సలీం జీ, షూటింగ్ లొకేషన్ లో మోస్ట్ డిస్టర్బింగ్ పర్సన్ ఎవరు? అంటే షార్ట్ పెడితే చాలు ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. రోల్ తర్వాత వెళ్ళిపోతారు. I'm disturbing person For yourself and others. last promotion नहीं आना नहीं मैं disturbing नहीं था भाई. हाँ true. सबको लगता है some other person is disturbing. या सब डिस्टर्ब ही रहते वहाँ पे, क्योंकि मालूम रहता डायरेक्टर को क्या करना है. सब कंफ्यूजन में रहते, कभी क्लैरिटी हो जाती तो सब ठहर के मिलके करते. मैं डिस्टर्बिंग नहीं आप नहीं है. No, madam is asking who is the disturbance for you. మీరు కాకపోతే ఇంకెవరు? Nobody is disturbing. I don't tell anybody. I don't blame others. Okay. Let others blame me. I don't blame others. Nobody is disturbing. ఆయన డిస్టర్బింగ్ అని ఒప్పుకోడు. వేరే వాళ్ళు డిస్టర్బింగ్ ఎవరంటే అది చెప్పడు. ఓకే దోమల పైన పెట్టేద్దాం. సరే నేను పాయల్ని అడుగుతా. పాయల్ నువ్వు చెప్పు. దోమల్ మ్యామ్ ఇంకా ఉంది కదా అదే అక్కడ నైట్ షూట్ లో కూడా దోమలే కదా. అక్కడ కూడా దోమలు కొట్టుకుంటూనే ఉన్నారు. డెబ్యూగా సైన్ చేసిన మూవీ మ్యామ్. Who was more disturbing working with? వర్కింగ్ విత్ మాస్కిటో నే చెప్పాలి, బికాజ్ ఇప్పుడు ఇంకా ఐమ్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ మ్యామ్ టు సెకండ్ మూవీ కదా. డిప్లొమసీ వెరీ డిప్లొమాటిక్. అసలు ఆన్సర్ చెప్పేలాగా లేదు మనకి. మనం ఎన్నిసార్లు అడిగినా సరే ఆన్సర్ మాత్రం మనకి బయటికి రాదు. अभी क्या है सुमा जी, अभी लोग पूरे इनो बोले ना, मेरे को इनो दो बोलते पूरे उड़ गया वहां से. अब मैं कौन डिस्टर्बिंग है बोला तो यहाँ कोई भी नहीं बैठ सकते. मैं नहीं बोलता हूँ. సెకండ్ మూవీకి ఇలాగే ఆన్సర్ చెప్పొచ్చు కదా, తర్వాత చూద్దాం. ఏది సెకండ్ మూవీ? No, you have అది నా సెకండ్ మూవీకి ఇలాగే డిప్లొమాటిక్ గా ఆన్సర్ చేయాలి. You have to be diplomatic for another 7 to 8 10 films. After that you can open. I can do whatever. ఇంద్రా, మీకు ఒకవేళ కనుక ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ క్యాష్ దొరికింది, ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకళ్ళతోనే షేర్ చేసుకోవాలి అంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? మా గురుజీ I knew. ఫస్ట్ టైం Like cinema produced. ఇంకొక ప్రొడ్యూస్ చేయండి. డబ్బులు ఇచ్చేస్తున్నారా? అని కాదు మ్యామ్, యాక్చువల్గా ఆయనకు అప్పటికే ధమాకా లాంటి హిట్ ఉంది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. బట్ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కొత్త వాళ్ళు పెట్టుకుని మా అందరికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆయనకి ఏం అవసరం లేదు బేసికల్ గా, బట్ ఇంకొక ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. యా అదే అన్నాను. ఓకే అందుకోసం నిఖిల్, ఇక్కడ ఉండే వాళ్ళలో మోర్ ఇంప్రవైజ్ చేసింది ఎవరు సీన్స్ లో?
ఆయనకే తెలియదు. Correct. సలీం భాయ్. ఈయనేనా? సలీం గారేనా ఓ, అంటే ఇచ్చిన డైలాగ్ సలీం కాకుండా భాయ్ అటు గారు ఇటు. ఇచ్చిన dialogue ఇంకా అదే. छूटे मुंह कोई तो तारीफ करे. లేదు. ఆయన చాలా సీన్స్ అట్లా ఎన్హాన్స్ అయినాయి ఆయన వల్ల. యాక్చువల్గా మీ ట్రైలర్లో రష్మిక సమంత చూసారు మ్యామ్, అవును. అది మనోడిది డైలాగ్. ఓ, ఓ, అది ఇంప్రవైజ్ చేసింది అక్కడికక్కడ. ఓకే. Even the Niagara. సెట్ లో చౌర్యం ఏమైనా జరిగిందా? ఓ చాలా అవునా? అవునా? ఏం కాస్ట్యూమ్స్ చౌర్యాలు జరిగాయి? కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ పోయినాయి, Properties. కంటిన్యూటీ కాస్ట్యూమ్స్, కంటిన్యూటీ ప్రాపర్టీస్ అన్ని ఎవరు తీసుకుంటున్నారో తెలియదు. ఎవరిని అడిగినా లేదన్నా అన్ని ఉన్నాయి అంటారు. వేసుకొని వెళ్ళిపోతున్నారేమో. వీళ్ళు వేసుకునే కాదు, మళ్ళీ ఆ, ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆ మధ్యలో చౌర్యం వచ్చే లోపు మధ్యలో ఎక్కడెక్కడో చౌర్యం. ఒక షెడ్యూల్ అయితే మళ్ళీ షెడ్యూల్ అందరూ ఉంటే ఉమ్. మళ్ళీ ఫ్రెష్ కొన్నాయి. ఓ, ఏమవుతుంది ఏమేమైనా చెప్తా. 90 ml బాటిల్స్ ఎంటీ బాటిల్ ఒక్కసారి డేవ్జాన్ గారిని చూడండి. నాకెందుకు అనుమానం స్టూడియో చెక్ చేయాలి. వోడ్కా బాటిల్ ఆయన దగ్గర నుంచే పోయింది. ఒకటి ఎవరో పంపించారు. ఎవరన్నా పంపించారా? సెట్ లో కాదు, మధ్యలో అని చెప్తున్నారు. సెట్ టు స్టోర్ మధ్యలో. ఆఫీస్ కి వెళ్ళి మధ్యలో అవుతుంది అదే. ఆ బాటిల్ దొంగతనం చేసింది మీరేనా? 30 బాటిల్స్ ఉంటాయి మ్యామ్, ఇప్పుడు ఒక్కటి లేదు. 30 బాటిల్సా? అంటే అందులో మందు కూడా ఉందా? లేదు ఎంటీ. అచ్చా, దానికి కూడా మందిని ఎవడో రియల్ మంది అనుకొని తీసుకొని వెళ్ళిపోయాడు పాపం. నిజమే. అయ్యో. they would be disappointed later. అది వెళ్ళిన తర్వాత పోనీ తెలియాలా, ఒకటి తీసుకెళ్ళిన తర్వాత 30 తీసుకెళ్ళావు. ఆ తర్వాత కూడా. Optimistic choice. అదే ఇదైనా నిజమైందా? వాళ్ళ మాట నేర్చుకోవాలి ఇప్పుడు. కాస్ట్యూమ్స్. సలీం గారు, ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒకళ్ళతో క్యారెక్టర్ స్వాప్ అంటే ఎవరితో క్యారెక్టర్ స్వాప్ చేసుకుంటారు? క్యారెక్టర్ అంటుంది, రియల్ లైఫ్ కాదు. Character. క్యారెక్టర్ She wants that. In the script, I yeah. want to have the character. Nobody. My character is But I'm the best. యు డోంట్ వాంట్ టు గివ్ టు ఎనీబడి. because the director had perfect casting in his mind. ఓకే. Who will play what? Who will play what? Who will play what? If for example Bablu Kumar is done by Anji and I am doing Anji's, it will not suit. Yeah. The hero is playing his character. He's perfectly done. The heroine and Maddie. Everybody's character. If I do Anji's character and if Anji does my character, ఓకే. hi 5 log. సో ఆప్కా క్యారెక్టర్ ఆప్కా హీ హై. मेरा ही better. ఓకే. ఈ హైస్ట్ సినిమాలు ఏది చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు నిఖిల్? చాలా మ్యామ్. ఒకటి కట్టలేదు ఈ క్షణక్షణం, అది చాలా చిన్నప్పుడు మమ్మీ బాగా చూసేది. ఇంట్లో టీవీలో వచ్చినప్పుడల్లా శ్రీదేవి గారి కోసం చూసేది. తోకలా నేను చూసేవాడిని. అప్పుడు రాము గారిని, వెంకటేష్ గారిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఓకే. ఇదొకటి జరిగింది. మనీ హైస్ట్ అవి కూడా ఇన్స్పిరేషన్సే. ఓకే. అన్ని అలాంటి ఫిలిమ్స్ చూసాను. ఈ ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కొంచెం డార్క్ కామెడీ అన్నప్పుడు నేను అవే చూసేవాడిని మేడం. కాకపోతే టనల్ ఇలాంటి సినిమాలు ఏం లేవు కదా, చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకోవడానికి. చిన్న డార్క్ కామెడీ అంటే క్షణక్షణం, మన రాము గారిది దొంగ, మనీ 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 ఇలాంటివి చూసాం. చూడలేదా? మనీ చూసాం మేడం. అది ఓవరాల్ గా సీరియస్ టోన్ కదా మేడం. ఇది ఏంటంటే మనకు చిన్న కామెడీ టచ్ ప్లస్ డార్క్ కామెడీ కదా, అందుకోసమే ఇలాంటివి ఎక్కువ వాచ్ చేసేవాళ్ళం. ఓకే. సో థియేటర్కి వచ్చే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని రావచ్చు నిఖిల్? థియేటర్కి వచ్చే వాళ్ళు నీట్గా ఒక ఫుల్ఫిల్మెంట్ తోటి బయటికి వెళ్తారు అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు, రొమాన్స్ ఎంజాయ్ చేస్తారు, అండ్ థ్రిల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ నీట్లీ డన్ ఫిల్మ్. అలా ఓవర్ ద టాప్ కూడా లేదు మా సినిమా. చాలా డీసెంట్గా నీట్గా ప్రజెంట్ చేసాం మూవీ. And the thing is that like robbery, money heist, ये जो भी है विलेज की नेटिविटी में बनाया ఇప్పటి వరకు అలాంటిది రాలేదు మనకి. యా, అండ్ మోర్ ఓవర్ మనకు అన్ని కుదిరినాయి మేడం. చక్కగా కాస్టింగ్ కుదిరింది, కొత్త వాళ్ళు అయినా కూడా. కామెడీ టైమింగ్, ఆర్ఆర్, మన అన్నిటికంటే సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే మ్యూజిక్ మ్యామ్. మనోడు 5 songs వండర్ఫుల్ గా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్స్ కూడా అదర్ కొట్టేశారు. ఈ మధ్య కాలంలో ఆల్బమ్ లో ఆల్మోస్ట్ 5 songs లో అట్లీస్ట్ 3 అన్నా ఖచ్చితంగా నచ్చే సినిమా మంది అవుతుంది. ప్రతి ఇయర్ లో ఒక ఫిలిం తో కొత్త వాళ్ళు లాంచ్ అవుతారు కదా. పెళ్లి చూపులు అప్పుడు విజయ్ దేవరకొండ గారు, మిగతా ప్రియదర్శి వీళ్ళందరూ లాంచ్ అయ్యారు కదా. అలాగా మన ఫిలిం తో కొంతమంది కెరియర్స్ బూస్టప్ అవుతాయి. ఖచ్చితంగా అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను. సో వాట్ మీరేమనుకుంటున్నారు? రాజీవ్ గారి గురించి అడిగారా? రాజీవ్ గురించి మెయిన్ క్యారెక్టర్ మేడం. అవును. యా, అంటే ఆయన ఏదో సర్పంచ్ జమీందార్. సేమ్ మీ ఇంట్లో ప్లే చేసే క్యారెక్టర్ సినిమాలో I don't think she's agreeing with that. అయ్యో ఉంటుందిలేండి, జమీందార్ గారే ఆయన. మా సినిమాలో కూడా సర్పంచ్, ఒరిజినల్ సర్పంచ్ ఏమో సుమగారు,
ఓకే పాపం సర్పంచ్ అవుదామని ఎంత ట్రై చేసినా అవ్వకుండా అయినా నమ్మకంతో ట్రై చేస్తున్నారు రాజీవ్ గాంధీ గారు.